మరి పోతున్నా భగవంతుడు హరవల్లయ్యా నేను వెళ్ళిపోతున్నా అంటే పరమాడు వచ్చి నా భార్య భగవంతుడు రారాజు వల్లయ్యా దేవుడు వెళ్ళయ్యా ఉన్నాడు రామణ రాముడికి శర్మం తీసి గడ్డలు చేసింది గడ్డలు చేసి శివుడికి రాముడికి శర్మం మధ్య ఒక రెండు ఒకరిని ఏమైంది ఒక దిక్కు పరిస్థితి అయింది ఒక దిక్కు జల్లములకైంది జల్లములకి అయ్యేటువంటి ఏమంటారు కాలంలో కలియోగం మీద గొర్రె మేకలు కాసేది ఉన్నది గొర్రె మేకలు కాసి అందరి వేపేది ఉంది వేపినప్పుడు బిడ్డ నీకు గొర్రెకు నా వచ్చేది ఉన్నది నా వచ్చినప్పుడు జల్లములకి కాదు ఎంత పోయి ఉప్పులో విడితే అవి నామ తిరిగి ఉన్నాడు మరి మనకి కాళ్ళు పట్టుకున్నది బిడ్డ రానున్న కాలం లోపల ఊటలు ఉప్పులు ఉంటాను చిన్న పిల్లగానే ఉంటాను ఉన్నది పిల్లగానే కిసర్ తలిగేది ఉన్నది కిసర్ తలిగినప్పుడు నీ నార తిరిగిపోయి ఉపసురాజు తల్లికి పిల్లగత కిసర్ బంధం ఉన్నాడు ఆడికెళ్ళి దేవుడు వెళ్ళిపోతాను చెప్పి బంగారు సాయి మీద వెళ్ళిపోతాం అయ్యంగాడి వెళ్ళ మేడలమ్మ ఊరాయిరో ఆడవిల్ల మేడలమ్మ పోయేటి ఒక రారాజు మళ్ళీ చూస్తే పట్టి పూకాయ బంగారం ఆడవిల్లకు గుండెలకు పిల్లలు కార్యాలు పోలవాడి అయ్య దత్త మీద పట్టది మేడలమ్మో
కాగినైపోతే కన్నువరి పెట్టి కడుపు వారు వెళ్ళిపోతా ఉన్నాడని చెప్పి కలగల 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 కానీ ఇంత ఉండే ఆడి పిల్ల కనుక కలకల కన్ను నాకు మాల్యమంది కన్ను ఎక్కడి కావచ్చు అని మరి అనుకున్న కన్ను కన్ను చెట్టు చెట్టు గోడ కన్నీరా ఎక్కడి కావచ్చు అని చెప్పి అడవిలో మళ్ళీ పోసి ఆ పరడ కొమ్మ లోపల చూస్తూ ఉంటే దగ్గర మచ్చాడు భగవంతుడు రారాజు మళ్ళీ వెళ్ళిపోతాడు అయ్యో చెరువు తమ్ముడు అని చెప్పి 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 రెండో నిమ్మల కింద అయ్యో తమ్ముడా సారీ మల్లయ్య నువ్వేనారా తమ్ముడా మల్లయ్య ఎటు పోతున్నావురా దేవాలయాలకు పంచాయతీ పడ్డని చెప్పబోతున్నాను. ఓడి తమ్ముడు మల్లయ్య దేవాలయ పంచాయతీ పడ్డది పోతున్నట్టు నువ్వు కానీ మరి మరదలేదురా మరొక పంచాయతీ చెప్పడానికి ఎవరన్నా కొత్తగా లంకమైన ఇప్పుడు అత్తగారు ఉంటే అత్తగారు ఏం చేస్తారో అల్తపండి పెడతారు. అయ్యో పల్తరం వెళ్తారు నాకు కదా ఇంకా పల్తపండి వ్యాసం ఏదని చెప్పి ఇప్పుడు మాది వల్ల కారు పెడతారు. మళ్ళీ అయితే అది పెడితే ట్రేడ్ ఎక్కి కాటగిరి తిరిగేద్దామని ఇద్దరు వాళ్ళు కలిసి అది ముందు పోతురు ఊటికి పోతురు గోవా పోతురు అప్పుడా కొత్త రకమైన ఇలా పిల్లలు నుంచి పెట్టుకుంటుంది నీ బాగా మరలేదురా ఇప్పుడు అంతేనా ఎండాకాలం పోతున్నాడు తీరు చూసుకొని బాగా చెప్పాలి ఇంకోటి చెప్పాలి ఇంటి పక్క పైన 10 మంది ఉండాలి ఇంకోటి ఇప్పుడు ఆడేవాళ్ళు చిన్నమోడు ఎప్పుడు పోతారో చూస్తాం వాడి తమ్ముడా మల్లయ్య తమ్ముడా నువ్వు మరదలు తీసుకున్నా పోలిస్తా లేకుంటే లేదురా తమ్ముడా
తమ్ముడా మరదలు తీస్తారంటే బండి బంద వాడిస్తా లేకుంటే ఓడియా ఓడియారా 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 కడుపు తలబెట్టలే నువ్వు కడుపులో తలబెట్టు కాలు కొట్టలే ఓడియా ఓన్లీ అక్క మరదలు తీసుకొని వచ్చిన అనుకో నేను చెప్పినాక ఆడలు పోతే పంచాయతీ తెలుతాను లేదు పంచాయతీ కాదు ఎన్ని కొండ మీద దేవాల దేవుడు భార్య భర్తలు కూర్చుంటారు నువ్వు అక్కడ ఒక్కటి ఒంటరి కూర్చుంటే నీకు తెలియాల్సిందైతే నీకు నీ భార్య ఏం చెప్తావురా కానీ నువ్వు ఆడలు ఉంటే పంచాయతీ దేవుడు అక్క నువ్వు పెళ్లి వెళ్ళాడు కదా పంచాయతీ వెళ్ళాడు ఏమవుతలేదు కలిపెళ్ళి కదా కొట్టారా ఎవరు పట్టలేదు అక్క మనసులో మాడెత్తే వంటలు ఇప్పుడు ఓడియా ఆడవరకల్లా భగవంతుడే అక్క మనసులో మాడెత్తే పోతాను మళ్ళీ ఏమంటాను అక్క కుడకాలు కుట్టాలని ఇప్పుడు రాకుండా ముక్కలు గండవాళ్ళ కంపెనీ గల గుప్పెడతాట ముక్కునోట కొల్లని ఆట అక్క అదే పట్టి ఉండకూడదు ఆట మాట్లాడవరకల్లా తమ్ముడా మల్లయ్య ఇంకా ఆడలో మాట వస్తుంటారా అక్క ఎన్ని గోత్రాలు ఏంటి అక్క ఎన్ని గోత్రాలు ఏంటి తమ్ముడా ఆడి దాని మాటలు పట్టుకుంటే ఆడి ముట్టు సౌదారం మొగళ్ళ మాట పట్టుకుంటే మొగలు ముట్టు సౌదారము ఆడి ఎంత చేసిన కానీ అడిగే ఉంటుంది ఎంత చేసేయాలి తమ్ముడా నువ్వు అటువంటి మాటలు పట్టుకోకు ఇంటి లోపల ఉత్తోలు లేకుండా ఉత్తోలు భక్తులు పడి కారం లేకుండా ఉప్పు లేకుండా వెళ్ళది తమ్ముడా మాట ఏమి మానుకోండి మరి ఎంత పోరా నా మాట కాదని పడుకో అట్టించి బాబని పెడితే నీకు పొడవుతుందని కొట్టినట్టు తరుగుతుంది చిల్ల దొరకది తమ్ముడా మరిపో అక్క పోరా నువ్వేపో నేనట్టు పోతారా బాటి నేను పోవాన్ని ఆడ పిల్లల బాగా బడికి పోతారు లేకపోతే కాలేజీలో మొక్కరం పోతారని ఎప్పుడు చూడాలి అంతేనా నువ్వు చూసుకునే పిల్ల కాలేజీ పోతుంది బడి పోతుంది నాకు చెప్పండి పడవని టైర్ అవుతుందా కాలేజీ వెళ్ళి తమ్ముడా మల్లయ్య అక్కలడి లెక్క లేకుండా ఆడి వీళ్ళ నాకు జీవితం తమ్ముడా నా మాట పట్టుకోండి ఎంత మరుగా అక్కడ గారి పోరాని చెప్పి నారాజు మళ్ళీ ఎప్పుడు అయ్యో ఆటోడు బాగా పోతానంటే వాళ్ళ రాజే ఎవరు మర్చిపోతా తనున్నాడు మాణిక్యం వల్ల నేను నాకన్నా చక్కని గిరి ఎక్కడని చెప్పి మరి చెప్తాను పోయి ఇక్కడ అన్నాడని చెప్పి
ఒరి తమ్ముడా మల్లయ్య నీ కోపపాడు కానీ పంపలు ముత్తు తమ్ముడ ఒక్క మాట అన్నందుకు గిరగిరి తిప్పి దల్లికేది కొట్టి ఎదురు పలు పెడితివి కొంత మీద కొట్టలు పెడితివి కొడుకుల గల్లదాన్ని తమ్ముడా బిడ్డల గల్లదాన్నిగా నా ఎముకల పక్కలకి కట్టము లేక కట్టము చేసుకోకుండా కాలు రెక్కలు లేకుండా చేసి తమ్ముడా నిన్ను ఓరియాలంటే తమ్ముడు నాకు చాలా ఎంత ఆగారం పెడితే పోనింత లేకుంటే ఓనియరా అక్క నాకు చాలా అయితే దీవెన దెబ్బలు నాకు కలిగినాయా నీకు నీకు చాలా చేయటం బాబు దెబ్బలు నాకు కలిగినాయా తమ్ముని కలిగినాయి నీకు నేను పెడతా నువ్వు వెళ్ళిపోతే దీవెన తిరగకుండా వెళ్ళిపోతే అయితే తప్పని ఆగారం పెడతా ఆగారం పెడితే నీకు నచ్చకపోతే దీవెన పెట్టకుండా వెళ్ళిపోతావు సాధించిపోతావు అంటారు ఆడి వారి దీవెన ఆకి వెళ్ళబోదు పొలం తాడికి వెళ్ళిపోయి వెళ్ళబోదు అక్కడ దాటబోదు అక్కను ముందుగా జీవించినాక నేను సిరి ఆగారం పెడతానన్నాడు ఎందుకంటే ఎల్లి రోజున పర్తల్లో ఇళ్ళలు చూడు మరి మాత్రం పర్తలు పర్త బాలయ్య పర్త రాయమండు మరి పర్త రాజు ముగ్గురు అన్నదమ్ముడు వాళ్ళ తోడ పుట్టిన ఇద్దరు అక్కయ్యలు నర్మవ్వని అర్థవ్వా ఇలా మా తమ్ముడు మా నేవాళ్ళు మంచి పండుగ చేసుకుంటారు ఇలా మల్లన్న పట్నాలు చేసి లేక 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 మల్లన్న పట్నాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఇద్దరిని పిలిచి వాళ్ళ బాబాలు పిలిచి వాళ్ళ అల్లున్న పిలిచి కోడళ్ళు పిలిచి వాళ్ళకు మనిషికి 500,000 చీర పెట్టి ఒడి బియ్యం పోసి ఒడి వాళ్ళ బియ్యం పోసి మంచిగా లాగేమంటారు మా తమ్ముడు చల్లగుండా మా తమ్మునీళ్ళు చల్లగుండా మా తమ్ముళ్ళు ఎప్పటికి కోటికి పడిగెత్తరు ఈ బెంగుళూరు బెంక ఇచ్చుక పోయి మరి ఏడంతరాల బంగ్లా కట్టడి అని తీసుకున్నట్టు ఏమో అక్కనేమో బాగానే పాత వాళ్ళేనాయి ఏమో మొన్న మా బిడ్డల పెళ్లిలో పెట్టలేదా హైదరాబాద్ పోతే ఇళ్ళకి నాడు పెట్టలేదా మొన్ననే పెట్టి అని చెప్పి 150 రూపాయలు చీరే బియ్యం మోసి కనుకో ఈ ఆకిట్ల కప్పలు ఆ బియ్యం పట్టుకొని ఆకిట్ల చల్లగుండా ఇదే ఉంటది ఇక్కడే ఉండాలి అనుకుంటా దీవించుకుంటా పోతారు అందుకే తమ్ముడు అక్క నేను